ఓకేనా? ఇక్కడ ఇచ్చేసిన పుస్తకపు వాళ్ళందరికీ నా నమస్కారాలు. ఈ ప్రెస్ మీట్ పెట్టే కారణం ఏమిటంటే 2024-25 ఎస్ఎస్సి ఎగ్జామ్లలో మున్నా గురుభవాని అను నా కూతురు పొద్దుటూరులోని నారాయణ ఈ టెక్నో స్కూల్ ఆశ్రమంలో 10th క్లాస్ చదివినది. దానికి గాను మన 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసినది. ఎగ్జామ్స్ రాసినట్టుగా మా పాపకు సైన్స్లో 84 మార్కులు రాగా మా పాపకు అనుమానం వచ్చి రీవెరిఫికేషన్ పెట్టడం జరిగింది. రీవెరిఫికేషన్ పెట్టగా వాళ్ళు మాకు ఒక పీడీ ఫైల్ పంపించినారు. పీడీ ఫైల్ నారాయణ స్కూల్లో చెక్ చేసి, సార్ 17B ఆన్సర్కు జవాబే ఇవ్వలేదు, మనం కరెక్షనే చేయలేదు, మన పాపకు 11 మార్కులు పెరుగుతాయని నాకు ఫోన్ చేయడం జరిగిన తర్వాత మరుసటి రోజు నేను స్కూల్ను కన్సల్ట్ అయినాను. స్కూల్ కాడిపోతే ప్రిన్సిపాల్ భాను మేడం వచ్చేసి, సార్ ఇట్లా మేము మెయిల్ పెడతాము వాళ్ళు ఏమైనా రెస్పాన్స్ వచ్చి చూస్తామని చెప్పినారు. మళ్ళీ ఒక వారం వెయిట్ చేసినాము. మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత సార్ ఇట్లా మనం మెయిలే కాదు వాళ్ళ కొరియర్ కూడా చేసినాము, ఆన్సర్ షీటు మొత్తం అన్ని కొరియర్ చేసినాము, కానీ మనకి ఎటువంటి రెస్పాన్స్ రాలేదని చెప్పినారు. ఈ మధ్య నాకు చాలా ఇబ్బంది కలిగి మేడం దీనికి ఏమని చేయమంటారు, దీనికి పరిష్కారం ఏంటి అని అడిగినాను. అడగగా వాళ్ళు ఎటువంటి జవాబు ఇవ్వకపోగా మేడం విజయవాడ పొమ్మంటారా, విజయవాడ పోతే మనకేమైనా ఒక పరిష్కారం దొరుకుతుందా అని అడగడం జరిగింది. అడిగితే మీ ప్రయత్నం మీరు చేయండి సార్ అని చెప్పినారు. నేను విజయవాడ బయలుదేరడం జరిగింది. విజయవాడలోని గొల్లపూడి ఆంధ్ర హాస్పిటల్ ఎదురుగా మన ఎస్ఎస్సి బోర్డు ఉన్నది ఇంతకుముందు అని అక్కడికే పోయినాము. అక్కడికి పోతే సార్ ఇప్పుడు ఇక్కడ లేదు, 4 years 4 రోజుల క్రితమే మంగళగిరిలోని జనసేన పార్టీ ఆఫీస్ పక్కకు మార్చినారు అని చెప్పడం జరిగింది. నేను అక్కడ నుంచి మంగళగిరికి పోవడం జరిగింది. మంగళగిరికి పోయిన ఎడల అక్కడ ఆఫీసులో 12 గంటల ఎంటర్ అయినాను. ఆఫీసులో 12 గంటలకే అక్కడ సార్ లేడు. మన కడప జిల్లాకు ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు, కర్నూలుకు ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు, అనంతపురానికి ఇన్ఛార్జ్ ఉంటాడు, ఒక జిల్లాకు ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు అనమాట. కాకపోతే కర్నూలు అతను సార్ ఉన్నాడు, మన కడప జిల్లా అతను సార్ లేడు. అతను సార్ 12 గంటలకే భోజనానికి వెళ్ళిపోయిన చెప్పినారు. సరే మేడం నేను వెయిట్ చేస్తాను సార్ అని చెప్పి అక్కడ 3 గంటల వరకు అక్కడే ఉన్నాను. 3 గంటలైనా సార్ రాలేదు. ఇంకా రాకపోగా అక్కడ ఒక బాయ్ ఉన్నాడు. అతను అడిగితే అతను సార్ ఫోన్ చేసినాడు, నేను ఈరోజు వస్తానో రానో మీరే పేపర్లు తీసుకొని అతను పంపియండి అని చెప్పినాడు. వాళ్ళు ఒక మేడం కిందికి వచ్చి పైనుంచి కిందికి వచ్చి పేపర్లు తీసుకొని నాకు ఒక రిసిప్ట్ ఇచ్చింది, ఇక్కడికి వీళ్ళు వచ్చినారు అని ఒక రిసిప్ట్ ఇచ్చినారు. కానీ అక్కడ మాకు ఎటువంటిగా ఏం అంత ఇది అనిపించలేదు, సరైన రెస్పాన్స్ లేదు, సరిగా లేదు. అందుకని నేను ఒక ప్రెస్ మీట్ పెట్టాను. మా పాపకు మార్కులు పెరగాల్సి ఉన్నా కూడా మార్కులు పెంచలేదు.